ప్రత్యేకమైనటువంటి అలంకరణ దుర్మలను చేసుకొని ఒక భగవంతుడి రూపంగా లక్ష్మీ రూపంగా మనం కొలుచుకొని ఈరోజు మనం ఈ యొక్క సదర్ పండుగ నిర్వహించుకుంటా ఉన్నాం. ఆచారాలకు సంప్రదాయాలకు ప్రతీకైనటువంటి ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వాస్తవంగా ఈ పండుగ యొక్క ప్రాధాన్యత గుర్తించి అధికారికంగా నిర్వహించాల్సి ఉండే, కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాగానే గత సంవత్సరాన్ని ఈ యొక్క సదరు పండుగను అధికారికంగా ప్రభుత్వ పండుగగా ప్రకటించి ఉత్సవాన్ని ఘనంగా జరపడానికి ఒక చర్యలు తీసుకోవడం జరిగిందనే మనం చెప్తా ఉన్నాం. ఈరోజు యాదవులకు సంబంధించే కాక రైతులకు ఇతరత్ర అన్ని రకాలుగా మనకు వ్యవసాయ పరంగా వృత్తిపరంగా అనేక రకాలుగా మన భవిష్యత్తుకు సంబంధించిన మార్గదర్శకత్వంగా ఉండే విధంగా ఉండే ఈ సందర్భంలో ఈ పండుగ నిర్వహిస్తున్నటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా అభినందనలు. భగవంతుని ఆశీర్వచనంతో రాబోయే కాలంలో అందరూ సమృద్ధి వర్షాలతోటి మంచి పాటి పంటలతోటి వారి రాలికలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ